నమస్తే అండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారి నుండి నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కు కానిస్టేబుల్ యొక్క BSF కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 3588 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్లో మేల్స్కి మొత్తం 3406 పోస్టులు ఉన్నాయి. అదే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఫీమేల్స్కి వచ్చిన తర్వాత 182 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క మొత్తం పోస్టులు వచ్చిన తర్వాత 3588 పోస్టులుగా పరిగణించడం జరిగింది. మనం చూసినట్లయితే క్యాడర్ వైజ్గా ఈ యొక్క కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ మేల్కి మరి ఏ కేటగిరీలో ఎవరికి ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఎన్ని కేటాయించారు అన్నటువంటిది ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే మరి వేకెన్సీ డీటెయిల్స్ UR వారికి 1325 పోస్టులు మేల్స్కి కేటాయించారు. EWS వారికి 316 పోస్టులు కేటాయించారు. OBC వారికి 932 పోస్టులు కేటాయించారు. SC వారికి 548 పోస్టులు కేటాయించారు. ST వారికి 283 పోస్టులు కేటాయించారు. టోటల్గా పురుషులకు 3406 పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఫీమేల్కి మనం చూసినట్లయితే UR వారికి 76 పోస్టులు కేటాయించారు. EWS వారికి 14 పోస్టులు కేటాయించారు. OBC వారికి 50 పోస్టులు కేటాయించారు. SC వారికి 29 పోస్టులు కేటాయించారు. ST వారికి 19 పోస్టులు కేటాయించారు. 182 పోస్టులు టోటల్గా మనం చూసుకున్నట్లయితే 3588 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. మరి అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఎవరు అప్లికేషన్కి అమౌంట్ కట్టవలసి వస్తుంది, ఈ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు ఈ పక్కన మనం చూపించినటువంటి ఈ యొక్క ఫోటోలో ఫర్ జనరల్ OBC EWS క్యాండిడేట్స్ 100 రూపీస్ అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా SC ST ఫీమేల్ క్యాండిడేట్స్కి అమౌంట్ అన్నటువంటిది ఫీజు పే చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఈ పేమెంట్ మోడ్ ఏ విధంగా చెల్లించాలి, ఆఫ్లైనా ఆన్లైన్లో మనం చూసినట్టయితే మనం కట్టేటువంటి పేమెంట్ అన్నటువంటిది త్రూ ఆన్లైన్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆన్లైన్ ద్వారా ఏ విధంగా కట్టాలి అని మనం కనుక చూసినట్లయితే నెట్ బ్యాంకింగ్ ఇఫ్ ఎనీ బ్యాంక్, మనకు నెట్ బ్యాంకింగ్ కనుక కలిగినట్లయితే మనం ఏ బ్యాంక్ ద్వారా అయినా నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు. ఒకవేళ మనకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు కలిగినట్లయితే ఏ బ్యాంకు అయినప్పటికీ కూడా ఈ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా లేని పక్షంలో నియరెస్ట్ ఆథరైజ్డ్ కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. ఆ యొక్క సెంటర్స్లోకి వెళ్ళి అమౌంట్ అన్నటువంటిది ఆ యొక్క అప్లికేషన్ ఫీజు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చూసినట్లయితే నోటిఫికేషన్ ఏ రోజు నుండి జారీ అవుతుంది, దీనికి కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్లికేషన్కి మరి షార్ట్ నోటీస్ రిలీజ్ చేసినటువంటి డేటు 22/7/2025 నుండి ఈ యొక్క షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారు. మరి స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటు ఎప్పుడు అన్నట్టు మనం చూసినట్లయితే ఈ యొక్క ఫోటోలో మనం చూసిన విధంగా ఆన్లైన్ డేటు అన్నటువంటిది 26/7/2025 నుండి ఆన్లైన్ అప్లికేషన్ డేటు అన్నటువంటి ప్రారంభమైంది. ఆన్లైన్ అప్లికేషన్ డేటు ప్రారంభమైనటువంటిది మనం చూసినట్లయితే 26/7/2025 ప్రారంభమైంది. ఈ యొక్క అప్లికేషన్కు మరి లాస్ట్ డేటు ఎప్పుడు అన్నటువంటిది మనం చూస్తే ఆన్లైన్ అప్లికేషన్కు లాస్ట్ డేటు 24/8/2028 అనగా ఆగస్టు నెల 24వ తారీఖు రాత్రి 11:59 PM వరకు కూడా అభ్యర్థులు అన్నటువంటి వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఈ యొక్క పోస్టులకు ఉంటుంది అన్నమాట. మనం చూసినట్లయితే ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అన్నటువంటిది మనం
పరిగణించగలిగినట్లయితే మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ 25 సంవత్సరాలు వరకు మాత్రమే ఇచ్చారు. ఇక్కడ అభ్యర్థులు అన్నటువంటిది ఏజ్ విషయంలో ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈ పక్కన మన ఏజ్ విషయంలో ఫోటోలో మనం చూస్తున్నాము. ఏజ్ విషయంలోకి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా వహించాలి. 25 సంవత్సరాలకే ఈ యొక్క ఏజ్ అన్నటువంటిది కట్ ఆఫ్గా పెడతాం జరుగుతుంది. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఒక మరి కొంత పీరియడ్ అన్నటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని మనం బేస్ చేసుకోకుండా మనం 25 సంవత్సరాల లోపల కనుక ఈ యొక్క జాబ్స్ కొట్టగలిగినటువంటి వారైతే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ ఏజ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు ఉంటుంది. మరి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు అప్ టు 5 years వరకు అప్పర్ ఏజ్ లిమిట్ అన్నటువంటిది ఉంటుంది. ఈ యొక్క SC ST వారికి 5 సంవత్సరాల వయసు అన్నటువంటిది ఎక్స్క్రేషియోలో ఉంటుంది. అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అప్ టు వారికి 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ మరి లిమిట్ ఉంటుందన్నమాట. అదర్ క్యాస్ట్ వారికి 3 సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది. ఏజ్ రిలేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ రూల్స్ ప్రకారంగా మాత్రమే ఈ యొక్క ఏజ్ అన్నటువంటిది మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. ఏజ్ రిలేషన్ వచ్చిన తర్వాత మరి రూల్స్ ప్రకారంగా మాత్రమే అభ్యర్థులు అన్నటువంటిది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేమి క్వాలిఫికేషన్ కావాలి ఏంటి అన్నటువంటి మనం కనుక చూడగలిగినట్లయితే దీనికి క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత 10th క్లాసు ITI చదివినటువంటి అభ్యర్థులు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మరి మనం చూసినట్లయితే ఫర్ ట్రేడ్స్ ఆఫ్ కానిస్టేబుల్, మరి కార్పెంటర్ పోస్టు, మరి కానిస్టేబుల్ ప్లంబర్ పోస్టు, కానిస్టేబుల్ ప్రింటర్, కానిస్టేబుల్ ఎలక్ట్రానిక్స్, మరి కానిస్టేబుల్ పంపు ఆపరేటర్ అండ్ కానిస్టేబుల్ అప్హోల్డ్ స్టేర్ అన్నటువంటిది ఈ యొక్క పోస్టులకు ఉన్నాయి అనమాట. దీనికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు, దీనికి మరి ఇంటర్మీడియట్ 10th క్లాసు ITI చదివినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏమన్నారంటే 2 years సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ITI నుండి మరి ట్రేడ్స్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దీనికి చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. మరి 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ITI కోర్స్ నుండి లేదా గవర్నమెంట్ అఫిలియేటెడ్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ నుండి కూడా ఒక 1 year కోర్స్ ఉంటే మరి ఉండాలని వారు తెలియచేయటం జరుగుతుందన్నమాట. మనం చూసినట్లయితే మరి దీనికి ఫిజికల్ టెస్ట్ మరి యొక్క మెడికల్ టెస్ట్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనం చూసినట్లయితే ఫిజికల్ టెస్ట్కి వచ్చిన తర్వాత ఈ యొక్క పక్క ఫోటోలు మనం చూస్తున్నాము. ఫిజికల్ టెస్ట్కి ఏం కావాలంటే మేల్కి వచ్చిన తర్వాత హైట్ 162.5 సెంటీమీటర్లు ఉండాలి. ఎవరు? SC ST అభ్యర్థులు అన్నటువంటి వారు 162.5 సెంటీమీటర్లు దీనికి హైట్ కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. హీలీ ఏరియా వచ్చిన తర్వాత 165 సెంటీమీటర్లు ఉండాలని తెలియజేస్తున్నారు. అదే మనం చెస్ట్కి వచ్చే కాడికి ఈ యొక్క చెస్ట్ 76 నుండి 81 సెంటీమీటర్లు ఉండాలని తెలియజేస్తున్నారు. ఈ యొక్క చెస్ట్ అన్నటువంటిది మనం మరి బ్రీతింగ్ చేసినప్పుడు 78.83 సెంటీమీటర్లు ఉండాలని వాళ్ళు తెలియచేస్తున్నటువంటి వారు. అదర్స్కి వచ్చిన తర్వాత హైట్ ఎంత ఉండాలంటే 167.5 సెంటీమీటర్లు అదర్స్ కేటగిరీ వారు కలిగి ఉండాలి. మరి చెస్ట్కి వచ్చేవరకు 78.83 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. ఇదే విధంగా ఫీమేల్స్కి ఎంత మరి ఆ యొక్క హైట్ ఉండాలన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఫీమేల్స్కి వచ్చిన తర్వాత 150 సెంటీమీటర్లు మరి వాళ్ళు హైట్ కలిగి ఉండాలి. మరి 155 సెంటీమీటర్లు ఈ యొక్క హిల్ ఏరియా అన్నటువంటిది కలిగి ఉండాలని చూస్తున్నాం. అదే అదర్స్ వారికి అయితే 157 మరి సెంటీమీటర్లు కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు అనమాట. ఇందులోకి వచ్చిన తర్వాత మరి యొక్క ఫిజికల్ టెస్ట్లో రన్నింగ్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రన్నింగ్ టెస్ట్లోకి వచ్చిన తర్వాత అభ్యర్థులకు 5 కిలోమీటర్లు రన్నింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క 5 కిలోమీటర్లు రన్నింగ్ టెస్ట్ 24 నిమిషాల
వ్యవధిలో వారు కంప్లీట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇదే విధంగా ఫిమేల్ వారికి మనం చూసినట్లయితే ఈ రన్నింగ్ రేస్ ఫిమేల్ వారికి 1.6 కిలోమీటర్లు మరి 8 నిమిషాల 30 సెకండ్ల లోపల వారు కంప్లీట్ చేయవలసి ఈ యొక్క రన్నింగ్ రేసు వారికి ఉంటుందన్నమాట. దీనికి మనం చూసినట్లయితే మరి ఫిజికల్ టెస్టు మరి ఆ యొక్క మెడికల్ టెస్ట్ అన్నట్టు ద్వారా కండక్ట్ చేస్తారని మనం తెలియజేయటం జరిగింది. దీనికి శాలరీ ఎంత ఉంటుంది? ఈ పక్క ఫోటోలు మనం చూసినట్లుగా శాలరీ బేస్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ శాలరీ 21,700 నుండి 69,100 వరకు శాలరీ అన్నటువంటిది ఈ యొక్క శాలరీ బేస్ విధానం ద్వారా మరి కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందని మనం గ్రహించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యొక్క పోస్టులకు మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి కేటగిరీ వారీగా ఏ పోస్టులు ఎన్ని విభజించారు అన్నటువంటిది ఒక్కొక్క దాని గురించి మనం క్లుప్తంగా చూద్దాం. మరి బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ 2025 ట్రేడ్స్ వైజ్ కేటగిరీ వైజ్ వేకెన్సీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ అన్నటువంటిది ఇప్పుడు మనం చూస్తాం. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మరి ఈడబ్ల్యూఎస్ వారు ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఇచ్చారు అన్నటువంటిది క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఇక్కడ అభ్యర్థులు అన్నటువంటి వారు కొద్దిగా మనసు పెట్టాలి. కేటగిరీ వారీగా ఎవరికి ఎన్ని పోస్టులు ఇచ్చారు ఏంటో అన్నటువంటిది ఆ యొక్క డీటెయిల్స్ ఈ యొక్క పక్క ఫోటోలు మనం వివరంగా క్లుప్తంగా చూడొస్తున్నాము అనమాట. ఈ ఫోటోలో మనం చూసినట్లయితే సిటీ కానిస్టేబుల్ కోబులర్ పోస్టులు వచ్చిన తర్వాత యూఆర్ వారికి 24 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 5 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 19 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 10 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 7 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 65 పోస్టులు ఉన్నాయి. సిటీ టైలర్ పోస్టులు వచ్చిన తర్వాత యూఆర్ వారికి 7 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఉంది, ఓబీసీ వారికి 5 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 4 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 1 పోస్ట్ ఉంది. మొత్తంగా మనం చూసినట్లయితే 18 పోస్టులు ఉన్నాయి అన్నమాట. మరి కార్పెంటర్కి మనం చూసినట్లయితే యూఆర్ వారికి 16 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 10 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 6 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనం చూసినట్లయితే 38 పోస్టులు ఉన్నాయన్నమాట. మనం చూడగలిగినట్లయితే ప్లంబర్కి చూసినట్లయితే యూఆర్ వారికి 5 పోస్టులు ఉన్నాయి, మరి ఓబీసీ వారికి 3 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 1 పోస్ట్ ఉంది, ఎస్టీ వారికి 1 పోస్ట్ ఉంది. టోటల్గా 10 పోస్టులు అన్నటువంటిది మెన్షన్ చేయడం జరుగుతుంది. పెయింటర్ పోస్టులు వచ్చేవారికి మనం చూసినట్లయితే యూఆర్ వారికి 2 పోస్టులు కేటాయించారు, ఓబీసీ వారికి 1 పోస్ట్ కేటాయించారు, ఎస్సీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. టోటల్గా 5 పోస్టులు మరి అక్కడ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఎలక్ట్రానిక్స్ వారికి యూఆర్ వారికి 2 పోస్టులు కేటాయించారు, ఓబీసీ వారికి 1 పోస్ట్ కేటాయించారు, ఎస్సీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. టోటల్గా 4 పోస్టులు అనేటువంటిది మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. మనం చూసినట్లయితే సిటీ కుక్కు వచ్చిన తర్వాత యూఆర్ వారికి 566 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చిన తర్వాత 140 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి వచ్చిన తర్వాత 400 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి వచ్చిన తర్వాత 236 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 120 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా మనం ఇక్కడ చూసినట్లయితే 1462 పోస్టులు ఈ యొక్క కుకింగ్కి కేటాయించడం జరిగిందనమాట. వాటర్ కెరీర్ వారికి మనం చూసినట్లయితే యూఆర్ వారికి 262 పోస్టులు ఉన్నాయి, మరి ఈడబ్ల్యూఎస్ వారికి 64 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 191 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 116 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 66 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 699 పోస్టులు ఇక్కడ కేటాయించడం జరిగిందనమాట. వాష్మ్యాన్కి మనం చూసినట్లయితే యూఆర్ వారికి 123 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 30 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 87 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 53 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 27 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా మనం ఇక్కడ చూడగలిగినట్లయితే 320 పోస్టులు అన్నటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. మరి బార్బర్కి మనం చూసినట్లయితే యూఆర్ వారికి 44 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి మరి 10 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 33 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 19 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 9 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 115 పోస్టులు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. స్వీపర్ పోస్టులు మనం చూసినట్లయితే యూఆర్ వారికి
265 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వారికి 64 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వారికి 176 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వారికి 99 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వారికి 48 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 652 పోస్టులు ఈ యొక్క స్వీపర్ పోస్టులు అన్నటువంటిది కాండక్ట్ చేయడం. కానిస్టేబుల్ రైటర్ వారికి యూఆర్ఎల్ఓ 5 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ ఉంది. ఓబీసీలో 4 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. మరి పంప్ ఆపరేటర్ పోస్టులు వచ్చిన తర్వాత మనం చూస్తే యూఆర్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. మొత్తంగా టోటల్ 1 పోస్ట్ ఉందన్నమాట. మరి అపోల్డోజర్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. మరి కాజీ వారికి యూఆర్ఎల్లో 2 పోస్టులు ఉన్నాయి. ఓబీసీకి 1 పోస్టు, 3 పోస్టులు. మొత్తంగా 3406 పోస్టులు పురుష అభ్యర్థులకు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనం చూడగలిగినట్లయితే ఫిమేల్ విద్యార్థులకు మరి యొక్క కేటగిరీ వారికి మరి కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీ ఎన్ని పోస్టులు కేటాయించారో మనం చూద్దాం. మరి కాబ్లర్ పోస్టులు వచ్చిన తర్వాత యూఆర్ వారికి 2 వేకెన్సీ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వారికి ఏమీ లేవు. టోటల్గా 2 పోస్టులు కేటాయించడం జరిగింది. మరి కార్పెంటర్కి వచ్చిన తర్వాత 1 పోస్ట్ కేటాయించారు. టైలర్కి వచ్చిన తర్వాత 1 పోస్టు యూఆర్ వారికి కేటాయించారు. కుక్కుకి యూఆర్ వారికి 33 పోస్టులు ఇచ్చారు. మరి ఈడబ్ల్యూఎస్ వారికి 3 ఇచ్చారు. ఓబీసీ వారికి 11 ఇచ్చారు. ఎస్సీ వారికి 6 ఇచ్చారు. ఎస్టీ వారికి 3 పోస్టులు ఇచ్చారు. మనం చూసినట్లయితే కుక్కు వచ్చిన తర్వాత మరి యూఆర్ వారికి 33, ఈడబ్ల్యూఎస్ వారికి 7, ఓబీసీ వారికి 23, ఎస్సీ వారికి 13, ఎస్టీ వారికి 6. మొత్తంగా మనం చూసినట్లయితే 82 పోస్టులుగా ఇచ్చారనమాట. మరి వాటర్ కెరీర్ వారికి మనం చూసినట్లయితే యూఆర్ వారికి మరి 15 పోస్టులు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు ఇచ్చారు. ఓబీసీ వారికి 11 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ వారికి 6 ఇచ్చారు. ఎస్టీ వారికి 3 పోస్టులు ఇచ్చారు. మొత్తంగా 38 పోస్టులు కేటాయించడం జరిగింది. వాషర్ మ్యాన్ పోస్టులు మనం చూసినట్లయితే యూఆర్ వారికి 7 ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వారికి 1 ఇచ్చారు. ఓబీసీ వారికి 5 ఇచ్చారు. ఎస్టీ వారికి 3 ఇచ్చారు. ఎస్టీ వారికి 1 ఇచ్చారు. టోటల్గా 17 పోస్టులు మెన్షన్ చేయడం జరిగింది. మరి బార్బర్ వారికి మనం చూసినట్లయితే యూఆర్ వారికి 3 పోస్టులు ఇచ్చారు. ఓబీసీలో 2 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. మొత్తంగా మనం చూసినట్లయితే 6 పోస్టులు కేటాయించారు. స్వీపర్ పోస్టులు వచ్చిన తర్వాత యూఆర్ వారికి 14 పోస్టులు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు ఇచ్చారు. ఓబీసీ వారికి 9 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ వారికి 6 పోస్టులు ఇచ్చారు. ఎస్టీ వారికి 3 పోస్టులు ఇచ్చారు. మొత్తంగా 35 పోస్టులు, 182 పోస్టులు మరి ఉమెన్స్ వారికి కేటాయించడం జరిగింది. వీటికి మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఆఫ్లైన్ మోడా ఆన్లైన్ మోడా అన్నట్టు చూసినట్లయితే 100% ఆన్లైన్ విధానంలో మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు అన్నటువంటిది గ్రహించండి. ఈ పోస్టుకు అభ్యర్థులు 100% ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి. ఈ యొక్క పోస్టులకు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ విధానం వచ్చేవరకు ఏముంటుందంటే https://hsf.gov.in సైటు మరొకసారి చెప్తున్నాను, అభ్యర్థులు గమనించండి. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. అది https://hsf.gov.in ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అభ్యర్థులు ఆన్లైన్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియోని చూసినటువంటి మీరు 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులందరికీ ఈ సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ యొక్క సమాచారం అన్నటువంటిది తెలియచేస్తారని ఆశిస్తున్నాను. మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఎగ్జామ్స్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్లో మనం ఏమని చెప్పామంటే మరి ఆ యొక్క పురుష అభ్యర్థులు రిటర్న్ టెస్ట్ అన్నటువంటిది చెప్పాం. ఈ రిటర్న్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఏ సబ్జెక్ట్ ఉంటే అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్స్కి మరి ఏమేమి ఉంటాయి మనం కనుక చూడగలిగినట్లయితే మొత్తం మరి 2 గంటల వ్యవధి ఉంటుంది. 100 మార్క్స్కి మరి 100 మార్కులకి 100 క్వశ్చన్లు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే ఈ యొక్క
రిటర్న్ ఎగ్జామ్కి మనం ఏమేమి ఇచ్చారో ఒకసారి మనం చూద్దాము. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్కి సబ్జెక్ట్ వైజ్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 25 ఉంటాయి. డ్యూరేషన్ వచ్చిన తర్వాత 2 hours అంటే 120 నిమిషాలు ఉంటుందన్నమాట. దీనికి మనం చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 25 మార్కులు ఉంటాయి. నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ అర్థమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి అనమాట. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 25 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్ ఉంటాయి అనమాట. మరి అనాలిటికల్ ఆప్టిట్యూడ్ నుండి 25 మార్క్స్ ఇస్తారు, 25 క్వశ్చన్స్ ఉంటాయి. మరి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇందులో నుండి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి అనమాట. అభ్యర్థులు దీన్ని చూసి ఈ యొక్క 100 మార్క్స్కి మనం కనుక క్వాలిఫై అవ్వాలి. మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే మీరు ఈ యొక్క ఎగ్జామ్కి మరి క్వాలిఫై అయినట్టుగా తెలియజేయడం జరుగుతుంది. మరి అతి పిన్న వయసులో ఉద్యోగాన్ని సంపాదించుకున్నటువంటి వారిగా ఉంటారని తెలియజేస్తున్నాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే మరి ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారందరికీ చేరవేస్తారని తెలియజేస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన సలహాలు కానీ, అభిప్రాయాలు కానీ, మీ సందేహాలు కానీ, ఇంకా వీటి మీద ఏమైనా తెలుసుకోవాలి అని ఉంటే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్కి మీరు కనుక పంపించగలిగినట్లయితే నేను ఈ యొక్క BSFI వారి నోటిఫికేషన్ ప్రకారంగా మీకు నా వంతు సహకారంగా వీలైనంత వరకు నేను మీకు తోడ్పాటుగా ఉంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎగ్జామ్స్ కావాల్సినటువంటి దాన్ని కూడా మీరు నన్ను అడగగలిగినట్లయితే నా వంతు సహకారంగా అర్థమెటిక్స్ కానీ, మరి రీజనింగ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ నా వంతు సహకారంగా PDFని మీకు వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తానని తెలియజేస్తున్నాను. మర్చిపోకుండా ఈ సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారందరికీ చేరవేయండి. మరి ఈ రోజు నుండి ఈ యొక్క ఆన్లైన్ విధానం అన్నటువంటిది ప్రారంభం అయింది. ఈ ఆన్లైన్ విధానం ప్రారంభమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాచారాన్ని మర్చిపోవద్దు. మరి ఆగస్టు వరకు కూడా ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ అన్నటువంటి ప్రారంభం అయ్యి ఆన్లైన్లో మరి జరుగుతుంది. ఆగస్టు 24 తారీఖు వరకు అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మరి జారవిడ్చుకోవద్దు అని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులకి అందరికీ ఈ సమాచారాన్ని చేరవండి.